Express, an international courier service. సినీ ఫీల్డ్లో వయసు పెరుగుతూ ఉంటే హీరోయిన్స్కి అవకాశాలు రావడం ఎంత కష్టమో, వయసు మీరిన హీరోలకి కూడా హీరోయిన్స్ దొరకడం అంతే కష్టం. ఖైదీ నెంబర్ 150 కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరికి రామ్ చరణ్కు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్తో సర్దుకుపోయారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం చిరుకి కథానాయికను సెట్ చేయడం మరింత కష్టమైపోతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కబోతోంది. దీంతో అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు పరిచయం ఉన్న, నేషనల్ అప్పీల్ ఉన్న కథానాయికను ఎంచుకుందామని చూస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను ట్రై చేస్తుండగా వాళ్ళు చెబుతున్న రెమ్యునరేషన్ ఫిగర్ చూసి దిమ్మ తిరిగిపోతోందట నిర్మాత చరణ్కి. తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ను ఈ సినిమా కోసం అడిగితే ఆమె ఏకంగా 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. ఐశ్వర్య అయితే అన్ని భాషల వాళ్ళు కనెక్ట్ అవుతారని, వయసు పరంగా కూడా చిరుతో బాగా మ్యాచ్ అవుతుందని భావించగా పారితోషికం దగ్గర పేటముడు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఐశ్వర్య ఏమైనా డిస్కౌంట్ ఇస్తుందా, లేక వీళ్ళు వేరే ఆప్షన్ ఏదైనా చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు అనుష్క, నయనతార లాంటి సౌత్ సీనియర్ హీరోయిన్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఒకరికి 3 కథానాయకుల్ని ఎంచుకోవాల్సిన నేపథ్యంలో చరణ్ అండ్ సురేందర్ ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.